అధునాతన సాంకేతికత అందిపుచ్చుకుంటూ రాకెట్ ప్రయోగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది ఇస్రో. స్వదేశీ ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన శాటిలైట్స్ ని నింగిలోకి పంపించడంలో సక్సెస్ అవుతోంది. శ్రీహరికోట నుంచి చేపట్టిన బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ విజయవంతం కావడమే ఇందుకు మరో నిదర్శనం. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను బాహుబలి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి మోసుకెళ్లి మరో మైలురాయి అధిగమించింది ఇస్రో. ఇంత భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. మరి బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ప్రాముఖ్యత ఏంటి? అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ను భారత్లో ఎందుకు ప్రయోగించారు? ఈ ప్రయోగం అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్య విపణిలో మనకు కొత్త అవకాశాలు అందించబోతోందా? Both S200 motors ignited. LVM-3M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3M6 రాకెట్ ప్రయోగం విజయవంతంగా చేపట్టింది ఇస్రో. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను బాహుబలి రాకెట్ ద్వారా నింగిలోకి మోసుకెళ్లింది. ఈ మిషన్ తో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని అందుకుంది. 43.5 మీటర్ల పొడవు, 6100 కిలోల బరువు కలిగిన LVM-3M6 ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ చేపట్టి విజయం అందుకుంది. ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. గతంలో 4400 కిలోల బరువున్న భారీ రాకెట్ ప్రయోగం రికార్డును బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ప్రయోగం బ్రేక్ చేసింది. త్వరలో చేపట్టనున్న గగన్యాన్ మిషన్లలోనూ LVM-3 రాకెట్లను ఉపయోగించనున్నారు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ను నిర్వహించింది. 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ దిగువ కక్షలో విజయవంతంగా చేరింది. భూ ఉపరితలానికి సమీప కక్షలో ప్రవేశపెట్టిన అత్యంత భారీ వాణిజ్య సమాచార ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ కావడం గమనార్హం. 2022-23లో బ్రాడ్బ్యాండ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవా సంస్థ వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాల ప్రయోగం తర్వాత ఈ సరికొత్త లాంచ్ వెహికల్ తో ఇస్రో చేపట్టిన 3వ కమర్షియల్ మిషన్ బ్లూబర్డ్ దే. ఇంతకీ బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ఉపయోగాలు ఏంటనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేరుగా మొబైల్ కనెక్టివిటీ మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. అంటే మొబైల్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. సెల్ టవర్లు లేని మారుమూల ప్రాంతాలు, అడవులు, సముద్రాల మధ్యలో కూడా 4G, 5G నెట్వర్క్ అందించే అవకాశం పెరుగుతుంది. సిగ్నల్ డిలే చాలా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిగ్నల్ డిలే తగ్గడం అంటే వాయిస్, వీడియో కాల్ సేవల్లో మరింత నాణ్యమైన సేవలు లభిస్తాయి. అయితే అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ప్రయోగం భారత్లో నిర్వహించడం ఏంటనే సందేహం రావడం సహజమే. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, EU దేశాల నుంచి జరిగే అంతరిక్ష ప్రయోగాలపై కొన్ని భయాలు నెలకొన్నాయి. రష్యా వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉందని నాటో నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి కూడా. ఫలితంగానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESAకి చెందిన ప్రయోగ వాహనం Ariane 5 సేవలు నిలిచిపోయాయి. ఇక ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి ఇప్పటికే ఎక్కువ బుకింగ్స్ ఉన్నాయి. ఫలితంగా ఈ మిషన్ల కోసం అమెరికా భారత్ను ఎంచుకుంది. అలాగే LVM-3 బాహుబలి రాకెట్ కు భారీ శాటిలైట్ తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. అందులోనూ ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి చేపట్టిన ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. అందుకోసం తక్కువ ఖర్చు అవుతోంది. ఈ అంశాలు అమెరికా సహా ఇతర దేశాలు ఇస్రో వైపు చూసేలా చేస్తున్నాయి.
ఇప్పటి వరకు శ్రీహరికోట నుంచి 104 ప్రయోగాలు చేపట్టారు. అందులో బాహుబలి రాకెట్ అయిన LVM-3 ద్వారా 9 ప్రయోగాలు చేయగా అవన్నీ విజయవంతం కావడం విశేషం. బ్లూ బర్డ్ బ్లాక్ 2 మిషన్ కంటే ముందు నవంబర్ 2న LVM-3 ద్వారా CMS-3 కమ్యూనికేషన్ శాటిలైట్ ని ఆర్బిట్ లోకి పంపించింది. తక్కువ వ్యవధిలోనే 2 బాహుబలి రాకెట్లను నింగిలోకి పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అలాగే 2023 తర్వాత ఒకే సంవత్సరంలో 2 LVM-3 రాకెట్లు ప్రయోగించింది. This is our 104th launch from Sriharikota. Also, the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. Today's mission has brought yet another important glory to the India. This is the heaviest satellite ever lifted from Indian soil using a Indian launcher. This is also the third fully commercial mission of LVM-3, and the vehicle has demonstrated its excellent track record, including the Chandrayaan-2, Chandrayaan-3, OneWeb missions and CMS-3 satellites. This has injected in the orbit.